మరి మొదటి వంట అయిపోయింది. రెండో వంట ఎగ్జైటింగ్గా ఉంటుంది, చెప్పేస్తున్నాను. ఆ ఐటెం ఏంటంటే కెరేబియన్ మెలన్ సలాడ్. మనం ఎన్నో ఐటెంలు చేస్తున్నాం, ఎందుకంటే డిఫరెంట్గా మనం ట్రై చేయాలి. మరి ఈ సెకండ్ ఐటెం కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం. మరి ఇప్పుడు ఈ డైటింగ్ ప్రతి ఒక్కరు డైటింగ్ చేస్తున్నారు, డైట్ కాన్షియస్లో ప్రతి ఒక్కరు డైట్ కాన్షియస్లో ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేనే లాస్ట్ మంత్కి ఈ మంత్కి 8 kgs తగ్గాను. మరి ఇలాంటి డైట్ కాన్షియస్ మనం షుడ్ బి, అంటే తప్పనిసరిగా మనం మెయింటైన్ చేయాలి అని అనుకుంటే మనం ఏంటంటే సలాడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. మరి అలాంటి డైట్ కాన్షియస్లో మనకి ఈ సలాడ్ మీకు నేను ఇప్పుడు పరిచయం చేస్తున్నాను. మనకి సమ్మర్ అంటే గుర్తుకొచ్చేది ఫస్ట్ మన మామిడికాయ, రెండోది వాటర్ మెలన్. మరి ఈ వాటర్ మెలన్తో మనం ఈరోజు ఈ స్పెషల్ చేసుకోవడం చెప్పాలంటే చాలా విలువైన ఐటెం అనమాట. కాబట్టి ఏంటంటే ఈ ఐటెంకి మరి కావాల్సిన పదార్థాలని చూద్దాం. వాటర్ మెలన్, క్యారెట్ తురుము, కీర, టమాటో సాస్, చక్కెర, టమాటాలు, ఉప్పు, ఆయిల్, బంగాళదుంపలు, బ్రెడ్ టోస్ట్, గోధుమ రవ్వ. సో కెరేబియన్ మెలన్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు చూశారు కదా. మరి ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ సలాడ్ చేసుకునే ముందు ఈ సలాడ్స్ గురించి మనం చాలా చెప్పుకోవాల్సింది ఉంది. మరి అంతా చెప్పుకోవాలంటే ఇప్పుడు మన వల్ల కాదు, టైం కూడా లేదు. కాబట్టి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. బేసిక్గా సలాడ్ ఏంటంటే 4 స్టెప్స్ ఉన్నాయి సలాడ్ చేయడానికి. అదొకటి ఏంటంటే ఫస్ట్ బేస్, రెండోది బాడీ, మూడోది డ్రెస్సింగ్, నాలుగోది గార్నిష్. ఈ 4 థింగ్స్ కూడా మనం ప్రాపర్గా పాటించినట్టయితే మనం దగ్గర కొన్ని వేల సలాడ్లు మనం తయారు చేసుకోవచ్చు, అది మన ఇంట్లో. మరి అలాంటి వండర్స్లో ఈరోజు ఏంటంటే ఇదొక వండర్. ఎందుకంటే దీంట్లో మనం చేసిన ప్రతి సలాడ్లో కూడా ఈ 4 పాయింట్స్ని మనం పర్టికులర్గా మనం ఫాలోఅప్ చేస్తాం. సో మరి కెరేబియన్ అంటే మీకు అందరికీ తెలిసిందే, స్మాల్ ఐలాండ్ అంటే ఒక దీవి. దీంట్లో ఏంటంటే వాళ్ళు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చేది సలాడ్స్, సూప్స్. ఓకే, వాళ్ళు ఏంటంటే స్పైసీనెస్ చాలా తక్కువగా తీసుకుంటారు, ఓన్లీ మైల్డ్ టేస్ట్ ఉండే ఐటమ్స్ని ఎక్కువగా వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు. మరి కెరేబియన్ మెలన్ సలాడ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ఇప్పుడు ఏంటంటే ముందుగా వాటర్ మెలన్ నేను ఆల్రెడీ కట్ చేశాను. ఎందుకంటే మనకి సలాడ్ అన్నప్పటికీ ఏంటంటే చాలా ఐఏపీఎల్ ఉండాలి, చూడడానికి చాలా బాగుండాలి. కాబట్టి ఏంటంటే కట్ చేశాను. లోపల రెడ్ కలర్లో ఉందో లేదంటే వైట్ కలర్లో ఉందో. వాటర్ మెలన్లు మనకి రెడ్గా ఉంటాయి, లేదంటే వైట్ కలర్లో వచ్చేస్తాయి. రెడ్గా మనకి స్వీట్గా ఉంటుంది, అలాగే వైట్ ఏంటంటే అసలు దాంట్లో ఏం టేస్ట్ ఉండదు. కాబట్టి ఏంటంటే ఈ హాఫ్ పీస్తో ఇప్పుడు మనం స్కూప్స్ చేసుకుందాం. ఈ వాటర్ మెలన్ స్కూప్స్ని చేసుకుందాం. ఇవ్వండి ఈ టైప్లో. ఈ విధంగా మనం కటింగ్స్లో కూడా కొన్ని డిఫరెన్స్లు మనం చూపించామనుకోండి, తిన్న వాళ్ళు ఎవరైనా సరే, పిల్లలు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, ఎవరైనా సరే చూసిన వెంటనే లైక్ చేస్తారు. ఇవేంటి కొన్ని ఏదో వాళ్ళు ఫస్ట్ చూసిన వెంటనే స్వీట్ అనుకుంటారు. దీన్ని చిన్న మనకి పేడాలు ఉంటాయి కదా, సేమ్ ఆ టైప్లో మనము కట్ చేసుకుందాం. ఇప్పుడు మనకి ఈ విధంగా వచ్చింది కదండి. దీన్ని స్కూప్ రావాలంటే కొంచెం మనం కట్ చేసుకోవాలి, లేదంటే స్కూప్ రాదు. ఇది వేస్ట్ కాదండి, మనం దీంట్లో ఉంది కట్ చేసి తినేవచ్చు. ఇదిగోండి ఈ విధంగా మనం తీసుకోవాలి. ఈ విధంగా లోపల ప్రెస్ చేసి ఒక రౌండ్ తిప్పితే చాలు, మనకి స్కూప్ రెడీ అయిపోతుంది. దాన్ని ఈ విధంగా స్కూప్స్ కట్ చేసి పక్కన పెట్టుకుందాం. అలాగే ఈ కీరా ఉంది కదా, కీరాని మనం పీల్ చేసుకుందాం. ఫస్ట్ ఈ కుకుంబర్లో సీడ్స్ని తీసేద్దామండి. ఇదిగోండి ఈ టైప్లో మనం పీల్ చేసిన తర్వాత కట్ చేసుకొని ఇదిగోండి ఈ లోపల ఇలా పెట్టి ఈ విధంగా మనం సీడ్స్ని తీసేద్దాం. ఇదిగోండి ఈ విధంగా మనం కోర్ చేసి పెట్టుకుందాం, అంటే లోపల ఉండే మొత్తం కోర్ చేసాము. అలాగే టమాటాస్ని డైసుల కింద కట్ చేసుకుందాం. చూసారు, మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, మనం ఈ సలాడ్లో ఒక్కొక్క వెజిటేబుల్ ఒక్కొక్క టైప్లో మనం కట్ చేస్తున్నాం. చూడండి ఈ టైప్లో టమాటాస్ని కట్ చేసుకున్నాం. అలాగే ముందుగానే నేను బాయిల్ పొటాటో అంటే ఆలుని బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఈ పొటాటోని మనం చిన్న స్లైస్లుగా కట్ చేసుకుందాం. మీ అందరికీ డౌట్ రావచ్చు, అదేంటంటే కెరేబియన్ మెలన్ సలాడ్. మెలన్ అనే ఒక పదం ఉంది, ఇందులో బాయిల్డ్ పొటాటో వేస్తున్నాము, అలాగే కుకుంబర్, టమాటో, 4 వెజిటేబుల్స్ దీంట్లో ఉన్నాయి అంతే. దాని ఇంకొక ఐటెం కూడా ఉంది, అదేంటంటే క్యారెట్ గ్రేట్ చేసి పెట్టాం దీంట్లో. దాన్ని ఈ 5 ఐటమ్స్ వేసాం కదా. మెలన్కి ఎందుకు వచ్చిందంటే మనం ఒక పిక్చర్కి వెళ్ళాము, దాంట్లో చాలామంది యాక్టర్స్ ఉంటారు, కానీ అంతమంది యాక్టర్స్ వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వచ్చు, చిన్నవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మంచిగా నటించవచ్చు, మంచిగా నటించకపోవచ్చు. కానీ
హీరో అయిన ఒక అతను ఉంటాడనమాట. ఆయన ఎక్కువ ఆయనకి ప్రిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే ఆయన కీ పర్సన్ ఆ పిక్చర్కి, కాబట్టి ఏంటంటే ఆయన హీరో అవుతాడు. మరి ఇన్ని ఐటమ్స్ని బీట్ చేసుకొని మనకి ఈ వాటర్ మెలన్ ఎందుకు వచ్చిందంటే, మనం చేస్తుంది సమ్మర్ స్పెషల్స్లో ముందుగానే నేను చెప్పాను, ఒకటి మ్యాంగో దీంట్లో లేదు. మ్యాంగో ఉంటే మ్యాంగో ఈ సలాడ్లో హీరో అయ్యేది. మరి దీంట్లో మెలన్ ఉంది కాబట్టి మెలన్ ఈ సలాడ్లో హీరోగా నిలిచింది. ఇప్పుడంతా రెడీగా ఉంది కదా, మనం మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. దీంట్లో ముందుగా మనం బాయిల్ చేసి కట్ చేసుకున్న ఆలూ స్లైసెస్ని వేసుకుందాం. అలాగే టమాటో డైస్, కుకుంబర్ని కూడా మనం స్లైస్ల కింద కట్ చేసుకుందాం. ఈ కుకుంబర్ని కూడా వేసుకుందాం. ఈ కుకుంబర్ని మనం రింగ్స్లా కట్ చేసుకున్నాం కదా, ఈ రింగ్స్ని కూడా దీంట్లో వేసుకొని, అలాగే వాటర్ మెలన్ స్కూప్స్, దీంట్లో క్యారెట్, మనం క్యారెట్ని తురుముకొని పెట్టుకున్నామండి, ఈ క్యారెట్ని కూడా దీంట్లో వేసుకుందాం. దీంట్లో ఇంకోటి ఏంటంటే గోధుమ రవ్వని ముందుగానే మనం నానబెట్టి పెట్టుకున్నాం. దీన్ని బాయిల్ చేయవలసిన అవసరం అయితే ఏం లేదు. దీన్ని కూడా కొంచెం మనం వేసుకుందాం, ఒక 2-3 స్పూన్లు. దీంట్లో సలాడ్ ఆయిల్ మనకి రిఫైండ్ ఆయిల్తో కాకుండా సలాడ్ ఆయిల్ మనకి సపరేట్గా దొరుకుతుంది. మనకి సలాడ్ ఆయిల్ దొరకలేదని టైంలో అగ్రిగోల్డ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్, 1/2 టేబుల్ స్పూన్ షుగర్, తగినంత సాల్ట్, అలాగే కొంచెం టమాటో సాస్, అలాగే బ్రెడ్ టోస్ట్. ఇది ఫైనల్గా మనం వేసుకుందాం కదా. ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకుందాం. ఇంకేంటంటే వెయిట్ చేస్తున్నారు, సలాడ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. మనం ముందుగానే చెప్పుకున్నాం కదా, సలాడ్ చేసేటప్పుడు 4 పాయింట్స్ని పాటించాలని చెప్పి. దీంట్లో ఫస్ట్ పాయింట్ బేస్. మనం ప్రాపర్గా బేస్ సెట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం సలాడ్ వేసిన వెంటనే ఒక ఎలివేషన్ టైప్లో మనకి రావాలి, మంచిగా చూడడానికి చాలా లుక్ రావాలంటే కింద మనం బేస్ వేయాలి. అదే ఈ సలాడ్ మనం డైరెక్ట్గా వేసామనుకోండి, అది చలనం లేనట్టుగా మనకి అవుతుంది. కాబట్టి బేస్ రెడీ అయింది. రెండోది ఏంటంటే బాడీ ఏంటంటే, ఇప్పుడు ఏవైతే మనం వెజిటేబుల్స్ వేసామో, కుకుంబరు, తర్వాత మనం తురుముకున్న క్యారెట్, వాటర్ మెలన్, అలాగే టమాటా, ఇవన్నీ కూడా బాడీ అవుతాయి. డ్రెస్సింగ్ అంటే ఆల్రెడీ మనం ఆయిల్ వేసాం, షుగర్ వేసాం, సాల్ట్ వేసాం. ఇది బాగా మిక్స్ చేసుకొని దీంట్లో కలుపుకున్నాం కదా, దాన్ని డ్రెస్సింగ్ అంటారు. ఫైనల్గా గార్నిష్ ఉంది. అంటే దీనిపైన మనం బాగా సెట్ చేసుకోవాలి. సెట్ అయిన తర్వాత ఫైనల్గా దీన్ని మనం గార్నిష్ ఏం చేసుకుందామంటే, మనకి బ్రెడ్ టోస్ట్ ఉంది కదా, ఈ బ్రెడ్ టోస్ట్ని కట్ చేసుకుందాం. ఈ టైప్లో మనం గార్నిష్ చేసుకోవాలి. ఫైనల్గా మనకి కెరేబియన్ మెలన్ సలాడ్ రెడీ అయిపోయింది. సో చూసారు కదండి, కెరేబియన్ మెలన్ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. కెరేబియన్ మెలన్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: వాటర్ మెలన్, క్యారెట్ తురుము, కీరా, టమాటో సాస్, చక్కెర, టమాటాలు, ఉప్పు, ఆయిల్, బంగాళదుంపలు, బ్రెడ్ టోస్ట్, గోధుమ రవ్వ. కెరేబియన్ మెలన్ సలాడ్ తయారు చేసే విధానం: ఒక బౌల్ తీసుకొని అందులో ఉడికించిన బంగాళదుంప ముక్కలు, టమాటా ముక్కలు, కీరా రింగ్స్, వాటర్ మెలన్ స్కూప్స్, క్యారెట్ తురుము, నానబెట్టిన గోధుమ రవ్వ, సలాడ్ ఆయిల్, చక్కెర, ఉప్పు, టమాటో సాస్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బేసిన్ సెట్ చేసుకొని పైన ముందుగా చేసుకున్న సలాడ్స్ని వేసుకొని బ్రెడ్ టోస్ట్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి.